నిన్న రాజ్మా కర్రీ మొత్తము పడేస్తానన్నా కదా, అదే ఎవరికన్నా ఇస్తానన్నా ఇచ్చేసాను. ఐరన్ అబ్బాయి వస్తే చక్కగా బాక్స్లో పెట్టి ఇచ్చాను, తీసుకొని వెళ్ళి వేడి చేసుకొని తినమని. వాళ్ళు తింటారు, లేకుంటే లేదు. ఇంకా అది ఉన్నా కానీ మళ్ళీ బొంబాయి చట్నీ చేసుకున్న చపాతీలోకి. అది చపాతీలోకి తినచ్చు. మాకు టేస్ట్ నచ్చకపోతే మాత్రమే పడేస్తాము. మ్యాక్సిమం నేను టేస్టీగా వండుతా. ఎప్పుడో ఒక్కసారి ఇలా అయ్యేది. లేదా మనకు 2 డేస్ అయినా ఎవరు తినకపోతే టేస్టీగా ఉన్నా కానీ ఇంక ఇచ్చేస్తాం. అంతకంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టుకోము. ఇంకా చూడండి, క్యూబ్స్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి, అల్లము ఇలా ఫ్రీజర్లో. నాకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే అంత హెల్ప్ఫుల్ అవుతుంది. చక్కగా బొంబాయి చట్నీ చేసేవాళ్ళ. నేను మ్యాక్సిమం చెప్పాను మీకు లాస్ట్ వీడియోస్లో. ఈ మధ్య ఎక్కువ ఓన్లీ అల్లం క్యూబ్సే వాడుతున్నాను. బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాంబినేషన్ అంత నచ్చటం లేదు. టేస్ట్ బాగుంటుంది. శనగపిండి చట్నీ, ఇదే బొంబాయి చట్నీ ఎంతమందికి ఇష్టమండి. మా ఆయనకు ప్రాణం. లాస్ట్లో చూపిస్తాం ఆయన నేను తిన్న తర్వాత ఎంత అయిపోయింది అనేది. ఒక మనిషికి 1 స్పూన్ లెక్క శనగపిండి వేసుకుంటా. మేము నలుగురం కదా, 4 స్పూన్లు వేసుకున్నాను. పెరుగులో చక్కగా నేను బీట్ చేసి వేస్తాను. పెద్ద పాప బాక్స్ పట్టుకెళ్ళేపాటైతే పెరుగు వేయను అనమాట. ఏ కూరలోనైనా పెరుగు వేసేటప్పుడు ముందు ఆమెను అడుగుతాను, ఇంట్లో ఉంటే అడిగి వేస్తాను. ఆమెకు కడుపు నొప్పి వస్తుందని ఎప్పుడు చెప్పాను, లాక్టోస్ ప్రాబ్లం. చాలా బాగుంటుందండి బొంబాయి చట్నీలో. పెరుగులో శనగపిండి వేసి చేయండి. చాలామంది టమాటా మాత్రమే వేస్తారు, అలా కూడా బాగుంటుంది. ఒక్కోసారి ఒక్కో స్టైల్ మార్చేయండి. ఎంతో ఇష్టం అంటే మా ఆయనకు బొంబాయి చట్నీ వేడి వేడిగా. అదేంటి, గిన్నెలో నుండి కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకొని అప్పటికప్పుడు వేసుకుంటాడు అనమాట. టేబుల్ మీద కూడా పెట్టొద్దు, చల్లారిపోతుంది అంటాడు. ఇలా చేసుకుంటానండి. ఎంతమందికి చేస్తున్నామో శనగపిండి చట్నీ అన్ని స్పూన్లు కలుపుకుంటే అయిపోయి. పెద్దోళ్ళకి, చిన్నపిల్లలకి అయితే అసలు లెక్క అక్కర్లేదు. మేమైతే బాగా తింటాం కనుక నాకు ఈ 3/4 గిన్నెకి వచ్చింది. మనిషికి 4 స్పూన్లు. ఏదైనా కొలతల ప్రకారం కరెక్ట్గా చేస్తాం. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో ఈరోజు పొద్దున చెప్పాను, రోటీ మేకర్ ఉండింది నా దగ్గర. టోర్టిల్లా రోటీ మేకర్ అనమాట. హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్నా. అది పడేసి మళ్ళీ ఇప్పుడు ప్రెస్ రోటీ మేకర్ కొన్నా. ఎందుకంటే అది చాలా హీట్ అన్నమాట. దాని హీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అది ఆయిల్ లేకుండా చేసుకోనిక బాగుంటుంది, కానీ ఆయిల్ వేసి చేస్తే భయం వేస్తుంటుంది, ఏ షాక్ కొడతాదో అనేసి. నేను హైదరాబాద్లో కిట్టి పార్టీ, అదే టపర్వేర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ లాగా పెట్టుకునే వాళ్ళము, టపర్వేర్ మీటింగు. నేను 100 రోటీస్ చేసుకొని పోయినాను ఒకసారి అయితే. 30 మంది మేము. సో మనిషికి 3 లెక్క అలా చేసుకుపోయినాను. అంత బాగా వాడాను. చాలా బాగా వాడాక ఏదైనా తీసేస్తానండి. నేను ఇక్కడ ఢిల్లీకి వచ్చాక ఇంకా పని మనిషికి ఇచ్చేసాను, ఎందుకంటే నేను చేత్తోనే చేసుకుంటున్నాను అనేసి. అది షాక్ కొడుతుంది. ఆలు పరోటాలు అన్నీ చేసేదానండి. టోర్టిల్లా చాలా బాగుంటుంది. 1800 పెట్టుకొని ఇంటి, ఇప్పుడు మళ్ళీ 2400 పెట్టి చేతి పూరి ప్రెస్ కొన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.